హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో టెర్రస్ గార్డెన్లో కాలీఫ్లవర్ను పెంచుకోవడం ఎలా అన్నది చూద్దామండి. ఇది ఓన్లీ కిచెన్ వేస్టేజ్తో చేసిన కంపోస్ట్లో వేసిన కాలీఫ్లవర్ ప్లాంట్స్ 1 వీక్ 10 డేస్ తర్వాత ఈ సైజులో ఉంటుంది. కాలీఫ్లవర్ ప్లాంట్స్కి ఎక్కువగా సన్లైట్ తగలకుండా చూసుకోవాలండి. నేనైతే ఇదే గమనించాను. సన్లైట్ తగిలినవి అయితే గ్రోత్ అనేది తొందరగా రాలేదు. అంతేకాకుండా వీటికి నేను ఏ విధమైన కంపోస్ట్ ఇవ్వలేదండి. చాలా బాగా జర్మినేషన్ రేట్ బాగుంది, గ్రోత్ కూడా బాగుంది. 1.5 మంత్ తర్వాత గ్రోత్ అవ్వడం లేదనిపించి నేను ప్లాస్టిక్ బాటిల్లో కిచెన్ వేస్టేజ్ వేసి రైస్ కడిగిన వాటర్ వేయడం స్టార్ట్ చేశాను అండి. దాని తర్వాత గ్రోత్ అన్నది బాగుంది. 1.5 మంత్ తర్వాత ఇవి చక్కగా ఫ్లవర్ కూడా వచ్చింది. అంతేకాకుండా ఇవి 2 ప్లాంట్స్ వేసుకోకూడదండి, సింగిల్ ప్లాంట్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఫ్లవరింగ్ అన్నది స్టార్ట్ అయింది 60 డేస్ తర్వాత. ఇవి సింగిల్ ప్లాంట్ వేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇవి ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్క ఫ్లవర్ వస్తుంది కాబట్టి. ఒక టబ్లో 5 ఇంచెస్ 10 ఇంచెస్ గ్యాప్ ఉంచుకుని ఒక్కొక్క ప్లాంట్ వేసుకుంటే మీకు గ్రోత్ అన్నది బాగుంటుంది. నేను 2-3 ప్లాంట్స్ కలిపి వేయడంతో గ్రోత్ తొందరగా రాలేదు, కొంచెం టైం పట్టింది. చూస్తున్నారు కదా, 2 ప్లాంట్స్ 3 ప్లాంట్స్ కలిపి వేసానండి. ఈ విధంగా బాటిల్ పెట్టుకుని వేస్టేజ్ వేసుకోవడం వల్ల గ్రోత్ అనేది చాలా బాగుంది. అంతేకాకుండా ఇప్పుడు ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది 72 డేస్ తర్వాత. టెర్రస్ గార్డెన్లో కాలీఫ్లవర్ని ఈజీగా పెంచుకోవచ్చండి, ఏ విధమైన ప్రాబ్లమ్స్ రావు. కాకపోతే సైజ్ అన్నది మరీ పెద్దగా అవ్వదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.